హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టోనీ వాల్కర్స్. నేను మీ భూపాల్ టోనీ. మనం చాలా రోజుల తర్వాత ఇంకా లాంగ్ వీడియో ఇస్తున్నాం. ఇప్పుడు మనం ట్రిప్ వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నాం అన్నమాట. సో మనది బైక్ రైడింగ్. యాక్చువల్లీ అయితే ప్లాన్ వేరేది ఉండే, కానీ బైక్లో వెళ్తున్నాం. నేనే ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. సో దీని తర్వాత ఇప్పుడు ఇంకా ఏమేమి అడ్వెంచర్స్ చేస్తాము, ప్లస్ ఇంకేమేమి చూపిస్తానో నాతో పాటు ఇంకా మీరు కూడా ఈ వీడియోలో చూడండి. సో ఇదైతే మన బైక్ NS200. ఏవో ఒక హెల్మెట్, ఏవో అన్నాడు భాస్కర్. ఇప్పుడు వస్తాడు మనతో పాటు. ఇప్పుడు మనం దీనిపైన వెళ్ళేది. ఇంకా మనం మధ్యదారులకు వెళ్ళినాక ఇంకా క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు టైం అయితే మినిమం 1 అవుతుంది. ఇంకా మనమైతే బైక్ మీద స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మధ్యదారులు ఏమన్నా ఇంకా చూసే అడ్వెంచర్స్ ఏమేమి చేస్తామో ఇంకా అన్నీ మీకు చూపిస్తాము. మ్యాక్స్ అయితే మేము రీచ్ అవ్వడానికి ఒక 4-5 కావచ్చు, ఎందుకంటే స్లోగానే వెళ్తాం కాబట్టి. నైట్ టైం అడవి ప్రాంతం కదా, ఒక 80-90లో వెళ్తే బెటర్ అని మా ఫీలింగ్. సో మీరు నైట్ టైం ట్రావెల్ చేస్తే కూడా మ్యాక్సిమం లిమిట్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా నేను మినీ క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మధ్యదారులకు వెళ్ళినాక మళ్ళీ మీకు యాడ్ చేసుకుంటూ చూపిస్తుంటాను. సో మనమైతే రైడ్ స్టార్ట్ చేసినాము. మీకు బండి మొత్తం కండిషన్లో ఉంది. బ్రేక్ ప్యాడ్ గిట్ ప్యాడ్స్ అన్నీ చెక్ చేసుకున్నాం, ఎందుకంటే లాంగ్ వెళ్తున్నాం కదా. ప్రతిదీ మనం బండిని ముందే చూసుకోవాలి, ఎందుకంటే లాంగ్ చేస్తున్నప్పుడు మనం లోకల్ ఎట్లా నడిపించుకున్న పర్లేదు, కానీ మనం లాంగ్ వెళ్తున్నప్పుడు బండి ఫుల్ కంట్రోల్లో ఉండాలి. చూసుకోవచ్చు బండిని ఇప్పటికే మెరుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఎక్కించిన తర్వాత ఇంకా మధ్యలోకి వెళ్ళే కొద్దీ ఇంకా తీసి కూడా యాడ్ చేస్తుంటాను. సో లెట్స్ గెట్ రైట్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఎల్బీ నగర్ దాకా కూడా రాలేదు, కానీ ఎల్బీ నగర్ రాకముందే ఎంత మంచు పడుతుంది చూడండి. ఏదో మనం అడవిల ప్రాంతంలో ఉన్నట్టు. ఇంత చలిలో కూడా మనం ట్రావెల్ చేస్తున్నామంటే మనకి మనమే అసలు శబాష్ అనుకోవాలి, ఎందుకంటే న్యూ ఇయర్ రోజు ట్రావెల్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు మంచు ఎట్లా కనిపిస్తుందో మనకు దారిలో. ఇంకా మనం ముందుకు వెళ్తున్నా కొద్దీ ఇంకా అది మన పైన పడుతుంది. సో గాయస్, మొత్తానికి అయితే మన HP పెట్రోల్ పంప్లో ఫుల్ ట్యాంక్ కొట్టించినాం. మనం కొట్టించింది అయితే 1169 ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 6 హైదరాబాద్ మన ఇంటికాంచి 60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అనుకుంటా కదా, 60 కిలోమీటర్ దాటేసినాం. 60 కిలోమీటర్ దాటిన తర్వాత పెట్రోల్ పంప్ దొరికింది. ఎక్కడన్నా రోడ్లో ఏ అడవిలో ఆగిపోతామో అనుకున్నాం. మొత్తానికి ఇంత దూరం వచ్చిన తర్వాత మనకి పెట్రోల్ అనేది దొరికింది. కానీ ఇన్ కేసు అడవిలో ఆగితే మాత్రం మనకు హెల్ప్ చేసేదానికి ఒక్క నాదుడు కూడా ఉంటాడు, ఎందుకంటే అసలే అర్ధరాత్రి చలికాలం. నా కొడుకు ఉంటాడు. ఇందాక చూసిన క్లిప్లో కనుక మీరు చూస్తుంటే ఘోరం ఉంది, ఎందుకంటే మన బండి హెడ్ లైట్ తప్ప ముంగడిది ఏం కనబడతలేదు. ఫుల్ మంచు. ముంగడికి వెళ్ళి బండి వస్తుంటే మళ్ళీ విజన్ కూడా తక్కువైపోతుంది మనకి. సో చూద్దాం వెళ్ళే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో. వెళ్ళే కొద్ది ఇంకా చాలా ఉంటుంది. మూన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా పెట్రోల్ కొట్టించి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. మనం పెట్రోల్ వచ్చేసి దగ్గర ఒక 1100 చేంజ్ కొట్టించాము. కొట్టించి ఇంకా మనం ముందుకైతే స్టార్ట్ అయిపోయినాం. నైట్ రైడ్ చేసే వాళ్ళకి చాలా మందికి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు మ్యాక్సిమం నైట్ రైడ్ చేస్తుంటే సేఫ్టీగా చూసుకోండి. అది ఈ మధ్యకాలంలో అసలే చలి విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి నైట్లో చాలామందికి కూడా ఉంటుంది నైట్ రైడ్ చేయాలా, లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలా అన్నట్టు. బట్ ఏంటంటే, మీరు వెళ్తున్నప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోండి. మనం దారిలో హైవేలో పంట వెళ్తున్నప్పుడు మాత్రం వెనక నుంచి ఎవడో వచ్చి గుద్దేస్తాడో తెలియదు. ఇందువల్ల మేము హై బీమ్ వేసి లో బీమ్ వేసినా కూడా మాకు ఎంత క్లియర్గా తెలుస్తలేదు దారి. మీరు వెనకాల నుంచి వచ్చేది మీకు గుద్దే తెలియదు కాబట్టి, సో మీరు ఒక లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని లేదా ఒక లెఫ్ట్ సైడ్ నుంచి జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. మీరు ఇట్లాంటి ప్రికాషన్స్ కనుక ఏం తీసుకోలేదు అనుకో, మీరు వెళ్ళాల్సిన గమ్యస్థలం కంటే ముందే కైలాసానికి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. మనకు అయితే వెళ్ళడానికి మ్యాక్స్ ఒక 6-7 అవుతుండొచ్చు అని మేము అనుకుంటున్నాం, బట్ ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. బట్ అక్కడికి వెళ్ళాక కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మా ఫ్రెండ్ది కూడా ఇంకోటి యూట్యూబ్ ఛానల్ ఉంది, వాడిది కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. వాడిది వచ్చేసి భాస్కర్ బ్లాగ్స్ అని ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా వాడి ఛానల్ లింక్ ఇస్తాను, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. వాడిని కూడా సపోర్ట్ చేయండి గాయ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక దారి ఏం కనిపిస్తలేదు, మొత్తం మంచు నిండిపోయింది, అసలు దారి కనిపిస్తలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. మనం ఎక్కడన్నా సైడ్కి ఆగడం చాలా బెటర్, ఎందుకంటే ఇక చూడండి, మనం 30 స్పీడ్లో ఉన్నా కూడా మనకైతే దారి కనిపిస్తలేదు. అసలు అటు ఇటు ఏం దారే కనిపిస్తలేదు. బస్సు వస్తుంది చూడండి, మొత్తం మంచు నిండిపోయింది. మెల్లనే పో. బస్సు ఆపేసాడు. చూసినట్టయితే ఇక్కడ బస్సు కూడా బస్సు ఆపేశారు, ఎందుకంటే మంచు వల్ల దారి కనిపిస్తలేదని. చూడండి, మంచుకి మొత్తం దారి కనిపించక బస్సు ఆపేసాడు. ఈ కారు కూడా ఆపేశారు.
ఇంకా బస్సే వెళ్ళినప్పుడు ఇంకా మేము ఎక్కడ వెళ్ళగలుగుతాం. మేము కూడా ప్రెజెంట్ అయితే ఇక పక్కన ఆపేస్తున్నాం. బయటలో మీకు క్లారిటీ కనబడుతున్నట్టు ఉంది, మంచి మీదకి వస్తున్నట్టు. చూడండి ఇక మేము 20 స్పీడ్లోనే ఉన్నాము. 20 స్పీడ్లో కూడా అసలు మాకేం కనిపించలేదు అక్కడ ముందర. ఇందాక మీకు చూసినట్టు మా మంచు మొత్తం కమ్మిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఒక బస్సు అయితే అక్కడ ఆగింది. బస్సులే ఆపేసినప్పుడు ఇంకా మనం ఎంత చిన్న బైక్ వేసుకొని తిరుగుతున్నాం మనము. సో మీరు మ్యాక్సిమం నైట్ టైం ఎప్పుడైనా ట్రావెల్ చేసి మీకు మంచు కప్పేసినప్పుడు నేను టాప్ రైడర్ని అనుకోకుండా డ్రైవ్ చేయకుండా ఒక పక్కన ఆపేసుకోండి. అది కూడా ఆపేయడం కూడా ఉట్టిగానే కాకుండా ఇట్లా ఒక ఇండికేటర్ వేస్తే వెనకాల వచ్చే వాళ్ళు కనీసం ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారని వాళ్ళు కూడా తెలుసుకొని ఒక సైడ్ నుంచి వెళ్తారు. సో మీరు మ్యాక్స్ ఎప్పుడైనా సరే బండి ఆపినాకనే బండి మొత్తం ఆపేయకుండా ఒక ఇండికేటర్ వేసుకొని ప్లస్ ఒక లైట్ కూడా, ఇప్పుడు నేను ఇక్కడ లైట్ పెట్టుకున్నాను ఎందుకంటే ఎవరన్నా వస్తుంటే వాళ్ళకి తెలియాలా. ఇట్లాంటివి మీరు కూడా మ్యాక్స్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీశైలంకి ఇంకొంచెం దూరంలో ఉన్నాం. మనం హైవే నుంచి కాకుండా మనం పల్లెటూర్లకి చూస్తున్నాం ఎందుకంటే షార్ట్ కట్గా కావాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. మనం ఇక్కడ ఎందుకు ఆగినాం, ద మెయిన్ రీజన్ అంటే మనకు అసలు దారి ఏం కనిపిస్తలేదు. ఒకసారి ఇక్కడ చూడండి మీరు, నేను టార్చ్ ఆపేస్తున్నాను, అసలు దారి ఏం కనిపిస్తలేదు. సో మ్యాక్సిమం మీరు ఇట్లాంటి డ్రైవ్స్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి, ఆపేసేయండి వెహికల్ని. అంటే ఇప్పుడు నువ్వు చెప్పాలని ఏమనుకుంటున్నావు, చలికాలం టైంలో ఈ టైంలో రాకూడదు అంటావు. నైట్ టైంలో కేసు వచ్చినా కూడా మీరు కొంతసేపు ఆగండి. మీకు మంచి వల్ల కనిపించకపోతే ఆపేసుకోండి. ఎందుకంటే మీరు మ్యాక్స్ ఒక 1/2 అవర్ 1 అవర్ లేట్ అవుతుండొచ్చు, కానీ మీరు ఆపేసుకోవడం వల్ల ఏంటంటే మీరు గమ్యస్థానానికి సేఫ్గా రీచ్ అవుతారు. లేదు నేను వెళ్ళిపోతా అని అనుకుంటే మాత్రం అటు నుంచి అంటే కాశీకి కూడా కైలాసానికి కూడా వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత మీ ఇష్టం. దీనిపైన నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు భాస్కర్? నాదేమున్నది ఇగో, ఇప్పుడు వరకు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు వరకు మేము ఎన్నో ఎక్స్పీరియన్స్లు చేసినాం. ఆల్మోస్ట్ మేము చాలా తిరిగాం వెహికల్ మీద, ఈ బండి మీద కానీ నా బండి కానీ పర్సనల్ నా వెహికల్ మీద కానీ చాలా తిరిగాం. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ 2026 జనవరి 1న ఇలాంటి ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనొచ్చు. చూడండి ఒక లైట్స్ కదా తప్ప అక్కడ ఏం కనిపించలేదు, కానీ అది ఒక మంచి ఎంత క్లారిటీ కనబడుతుందో చూడొచ్చు. అదొక పెద్ద బస్సు అనేది తెలుస్తలేదు, ఒక లైట్ తప్ప అక్కడ ఏం తెలియట్లేదు. అక్కడ ఇంకా దూరంలో ఇంకొక బస్సు ఉంది చూడండి. ఈ మంచు వల్ల అసలు మనకి ఏం కనిపించట్లేదు. ఇంకోటి మీకు బైక్ లైట్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎంత మంచు ఉంది చూడండి, అసలు దారి కనిపించకుండా. సో ఫ్రెండ్స్ మనమైతే శ్రీశైలం గేట్ దగ్గర అయినాము. మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, సో గేట్లు క్లోజ్ చేసారు. మనకు మ్యాక్సిమం 6:15కి ఓపెన్ చేస్తారంట. అప్పుడు మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. ఇంకో 1/2 అవర్ మనం టైం పాస్ చేద్దాం. ఈ లోపు అటు చూడండి చాయ్ బంక్ ఉంది. సో ఇక్కడ చాయ్ ఎట్లా తెలీదు, ఒకసారి టేస్ట్ చేద్దాం. మన మీద మచాన్ మీద ట్రై చేద్దాం, ప్రయోగం చేద్దాం. అప్పటి వరకు మనకి ఏదో ఒకటి 1/2 అవర్ వరకు కంటెంట్ ట్రై చేద్దాం. చాయ్ రివ్యూ వల్ల ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తుంటే చూసుకోండి. నువ్వు పొరపాటున శ్రీశైలం గేట్ కాడికి వచ్చి చాయ్ కాడ ఆగితే మాత్రం అస్సలకే చాయ్ దాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇగో ఆల్రెడీ చాయ్ కూడా తీసుకున్నా, కానీ ఎందుకే తీసుకున్నానని నాకు తర్వాత అర్థమైంది. అది నీళ్ళ చాయ్ నీళ్ళు కూడా కాదు, బట్ నీళ్ళన్న బెటర్ దీనికంటే. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, అసలు తాగకపోవడమే మంచిది. ఇగో మానవుడు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుండు ఓ సిప్పేసి. బలు పశువులో నెంబర్ 1 నేను కూడా కొన్ని. బాగుందనా? రకరకాలుగా ఉంది సార్. దీన్ని తాగి బలి అవ్వడం కన్నా మూసుకుని కూర్చోవడం బెటర్. ఇప్పుడు దీన్ని ఎందుకు పట్టుకున్నామంటే ఇప్పుడు ఎలాగో వెదర్ చల్లగా ఉంది కదా, సో ఈ చాయ్ అయినా వేడి ఉంది కాబట్టి కొంచెం చేతులు వేడిగా అయితే దీన్ని పట్టుకున్నా. ఏదో తాగేద్దామని కాదు, మరీ అంత తీటుంటాగో. ఆ గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్లో మొత్తం మంట పెట్టుకుని కూర్చోరు. అందులోనే కూర్చోవచ్చు. ఈ బొక్క 20 రూపాయలు పెట్టుకోవడం కన్నా. ఇగో దిస్ ఈస్ 20 రూపీస్ లాస్. కానీ సో ఫ్రెండ్స్ శ్రీశైలం ఫారెస్ట్ గేట్ అయితే ఓపెన్ చేశారు. మనమైతే ఇంకా ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోయినాం. ఇంకా ఈ నుంచి దారి చూడండి, ఒక మంచి వైబ్ ఇస్తుంది మీకు. రోడ్స్ అయితే క్రేజీ అసలు చెప్పలేని మాటల్లో. ఒక కార్స్ అయితే ఒక రైడర్కి కావాల్సిందే ఇది. అసలు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక కార్స్ వస్తే వెయిట్ చేస్తే మజానే వేరు అసలు ఒక రైడర్కి. సో ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు, టైం 6:30 అవుతుంది. అయినా కూడా ఇక్కడైతే మంచి ఇంకా తగ్గలేదు. దారి మొత్తం మళ్ళీ కమ్ముకుపోయింది. ఇక్కడ మనం
మనం వచ్చేసి శ్రీశైలంకి దగ్గర దగ్గర ఇంకో 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. కానీ మీరు ఎక్కడ చూసినా కూడా మంచుతోటి మొత్తం అసలు ఇక్కడ ఏ విలేజ్ కనిపిస్తలేదు, ఏ ఒక్క చెట్టు కనిపిస్తలేదు. మరి కొంచెం దూరంలోనైతే అసలు ఏం వస్తున్నాయో కూడా కనిపిస్తలేదు. ఇందాకంటే మనం నైట్ ఉంది కాబట్టి ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు డేలో కూడా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ కార్స్ వచ్చిన ప్రతిసారి స్పీడ్ తగ్గించేస్తుంది స్పీడ్ బ్రేకర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ టైమే కాకుండా డే టైంలో కూడా ఈ మంచు కొడుతున్నా కూడా వైబ్ అయితే బాగానే ఉంది. మనమైతే బాగా చిల్ అవుతున్నాము. మ్యాక్స్ అయితే మనం అనుకున్న వైబ్ కంటే కొంచెం బాగానే ఉంది, కాకపోతే కొంచెం చల్ల ఎక్కువ ఉంది. బట్ మనం చేయాల్సిన వైబ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఈడెవడో మంచులో తిరుగుతుండో, అసలు ఆడ ఎట్లా తిరుగుతుండో వాళ్ళకే తెలియాలా. కానీ మనం అంటే ఇట్లా వచ్చేస్తున్నాం, కానీ ఇంకా ఫ్యామిలీస్ రావాలంటే వాళ్ళ పొజిషన్ ఏమవుతుందని ఆలోచిస్తున్నాం మేమైతే. ఎందుకంటే మనలాగా అందరూ ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేయారు కదా. సో మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో రావాలనుకుంటే కనుక దానికి మీరు మ్యాక్సిమం ఒక ప్రీ ప్లాన్ చేసుకొని డే టైంలో రావడం బెటర్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు మీకు ఈ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదో ర్యాండమ్గా చెప్పడం కాకుండా మీకు చూసి చేసి మీకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు మనమైతే ఇంకా శ్రీశైలం ఫారెస్ట్ దాటేస్తున్నాము. ఇది దాటినామంటే మనం ఒక సేఫ్ సైడ్లో ఉన్నట్టే ఇంకా. ఎందుకంటే ఏ పులులు ఏ సింహాలు దేనితో భయపడాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ ఏరియా దాటినామంటే అంతమందే. మనం దాటి ఇంకా ముందటికి వెళ్తున్నాం. ఈ నుంచి మరి ఇంకొంచెం దూరంలోనే ఇంకా శ్రీశైలం డ్యామ్కి చేరైపోతాం. దానికి ఒక అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మ్యాక్స్ అక్కడికి వెళ్ళినాక అది ఆ వైపు చూడండి, ఇంకా అది వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ మన అదే. ఒక 5 మినిట్స్లో అక్కడికి కూడా రీచ్ అయిపోతాను చూడండి. సో గాయ్స్, మనమైతే ఇంకా ఫైనల్లీ శ్రీశైలం డ్యామ్ దగ్గర కూడా వచ్చేసినాం. మీరు చూడొచ్చు వైబ్ అయితే క్రేజీగా ఉంది. మొత్తం మంచుతోనైతే నిండిపోయింది. ఇంకా మీకు ముందడు కూడా చూపిస్తాను బైక్ ఆపి. ఒక్క 2 మినిట్స్ అండి. సో మీరైతే చూడొచ్చు మొత్తం మంచు నిండిపోయింది. ఇక్కడ కూడా అసలు ఏం కనిపిస్తలేదు. మ్యాక్స్ అయితే అన్ని గేట్స్ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ దగ్గర ఒక 12 గేట్లు 16 గేట్లు ఉంటాయి. ఏది ఓపెన్ లేదు. బట్ వ్యూ అయితే జబర్దస్త్ ఉంది ఇక్కడ నుంచి. మీరు చూడొచ్చు వైబ్ అయితే అసలు క్రేజీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇంకా డ్యామ్ దగ్గరికి వచ్చినాం. డ్యామ్ దగ్గరికి వచ్చినాం కాబట్టి ఆపేసినాం. సో డ్యామ్ లొకేషన్ చూడండి, ఇంకా 7:30 అయింది కానీ ఇంకా మబ్బులు పోలేదు, మంచు పోలేదు. ఇంకా ఇట్లాంటి వ్యూ కదా మనకు కావాల్సింది, ఇట్లాంటి ఒక వైబ్ని కదా ఎంజాయ్ చేయాల్సింది. సో నేను ఏమంటున్నా అంటే మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ చూడండి కిందకి ఒక్కసారి మీరు కనుక కింద పడ్డారు అనుకో, మీ బొక్కలు గడితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఈయనే పాతి పెట్టేయచ్చు. సో ఆచితూచి అడిగేయండి ఎప్పుడైనా సరే. ఇగో నేనైతే నా ప్లాన్లో నైట్ని నూకేద్దామని, ఎలాగో ఇంట్లో చెప్పి కూడా రాలేడాడు. నాతో వస్తుండని కూడా తెలియదు. పెద్ద పీకే పని అయింది. ఇక్కడ పోయినా కూడా పెద్ద ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని నేను నూకేసినా కూడా ఒక పని అయిపోతుంది. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇది ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇంకా పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. మిగతా పార్ట్స్లో మీకు శ్రీశైలం గుడిది ప్లస్ ఇంకా పాతాళ గంగది మొత్తం రివీల్ చేస్తాను. ఇంకా పార్ట్ 2 కూడా చూడండి అండ్ ఎంకరేజ్ సెకండ్ పార్ట్ ఆల్సో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టోనీ వాల్కర్స్.